హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ మార్నింగ్ లేవగానే ఏం చేశానంటే బోలెడన్ని మంచి పనులు చేసుకున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ నీట్‌గా ఉందండి మార్నింగు. బోలెడన్ని పనులు చేసుకోవాలనిపిస్తుంది. అందుకోసమే రాత్రే మనము అన్నీ సర్దుకొని నీట్‌గా కిచెన్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ మనకి వంట చేయడానికి ఒక పాజిటివ్ వైబ్ అనేదొస్తుందండి. ఫస్ట్ అయితే నేనేం చేశానో చెప్పలేదు కదా! అన్నం చాలా రోజుల నుంచి మిగులుతూ ఉంది. ఒక 2, 3 డేస్ నుంచి కొంచెం ఎక్కువగా మిగిలిందండి. వాటిని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి అన్నంతో వడియాలు చేశాను. అది కంప్లీట్ రెసిపీ అనేది కమింగ్ వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే రైస్ పెడుతూ ఉన్నాను. మార్నింగ్ టిఫిన్ అయితే బయట తెప్పించుకున్నానండి ఇవాళ. చాలా రేర్‌గా తెప్పించుకుంటాను. బట్ సమ్‌టైమ్స్ ఓకే. పర్వాలేదు తెప్పించుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రైస్ వడియాలు చేయడానికి కాస్త టైం అయితే పట్టింది. తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నానండి. సండే కూడా బ్రేక్ తీసుకోకపోతే ఎలా చెప్పండి? కాస్త అయితే మన కోసం మనం టైం కేటాయించుకోవడం, మనకిష్టం ఉన్నట్టు మనం ఉండడం కూడా అప్పుడప్పుడు చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఇవాళైతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అలాగే కాస్త రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా వంట పనులైతే చేసుకున్నానండి. ఇవాళ ఏం చేశానంటే మధ్యాహ్నము మా బాబు ఫిష్ తింటానన్నాడు. సో, అందుకోసం మా వారు మార్నింగే వెళ్లి తెచ్చారండి అపోలో ఫిష్. పప్పు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అపోలో ఫిష్ నేను జస్ట్ ఫ్రై లాగా చేద్దాం అనుకున్నాను. షాలో ఫ్రై లాగా. సో, అందుకోసము పప్పు చేస్తూ ఉన్నాను. పప్పు అలాగే సైడ్ ఫిష్ ఫ్రై ఉంటే బావుంటుంది. లేదంటే సాంబార్ కూడా చేసుకోవచ్చు. మా బాబుకి పప్పు ఎక్కువగా ఇష్టము. అందుకని చేస్తూ ఉన్నా. ఇవాళ పప్పులో నేనైతే చుక్కకూర వేశానండి. అలాగే మా గార్డెన్‌లో వచ్చిన పాలకూర వేశాను. ఒక టొమాటో వేశాను. కొన్ని పచ్చిమిర్చి వేశాను. అలాగే పసుపు వేస్తూ ఉన్నాను. కొంచెం మెంతి ఆకు కూడా వేశానండి. నా దగ్గర ఆల్రెడీ ఆకులు మామూలుగా మార్కెట్‌లో తెచ్చుకున్నవే మెంతి ఆకు ఇలా నీట్‌గా వాష్ చేసి ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటాననమాట. కస్తూరి మేతిలాగా వాడుతూ ఉంటాను. ఇలాగ ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు సడెన్‌గా మనకి మెంతి కూర ఇంట్లో ఉండదు కదా! అందులో మెంతి ఆకు తొందరగా కుళ్ళిపోతుందండి. అందుకోసం ఇలా చేసుకోండి. అసలు ఫ్లేవర్ అయితే అసలు చేంజ్ అవ్వదు. అంటే ఫుల్ ఫ్లేవర్డ్‌గా ఉంటుంది ఆ ఆకు ఎండిపోయినా కూడా. ఇలా ట్రై చేసి చూడండి. ఒక జార్‌లో ఎండబెట్టి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా పన్నీర్ బటర్ మసాలా అలా చేసినా కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే కుక్కర్‌లో పప్పు పెట్టేశాను. ఆ తర్వాత దోసకాయ పచ్చడి చేస్తూ ఉన్నా. అందుకోసం దోసకాయలు చిన్నగా తరిగాను. అందులో ఆనియన్ అలాగే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు అలాగే ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి అండి. నేను జీలకర్ర పొడి ఎక్కువ వాడుతూ ఉంటాను జీలకర్ర కంటే కూడా. మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇందులో చింతపండు చూసి వేసుకోవాలండి. దోసకాయలు కొంచెం పులుపుగానే ఉంటాయి కాబట్టి చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్‌లో ఏవైనా పచ్చళ్ళు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు ఆ డిఫరెన్స్ తెలియలేదంటే తప్పకుండా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే తీసుకోండి. నేను ఇండస్ వ్యాలీది చాలా ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను. లింక్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా అపోలో ఫిష్ కొంచెం మ్యారినేట్ చేసుకున్నానండి. అదైతే రెసిపీ మిస్ అయిపోయింది నిజంగా. అందులో ఏం వేశానో అయితే చెప్తాను. అపోలో ఫిష్ కంప్లీట్ రెసిపీ అయితే మన ఛానల్‌లో ఉంది. ఒకసారి తప్పకుండా మీరైతే చెక్ చేయండి. అలాగే చేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా. ఏం చేశానంటే అపోలో ఫిష్ నీట్‌గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, పసుపు, తర్వాత కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఓట్స్ పౌడర్ నా దగ్గర ఉంది. అది కూడా కొంచెం వేశాను. టేస్ట్ చాలా బాగుందని అనిపించింది. ఏవి ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం, కొంచెం ఆయిల్ పిండాను. పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా, కరివేపాకు ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2, 3 అవర్స్ బాగా మ్యారినేట్ చేసుకొని అంత టైం అయితే ఇవ్వాలండి దానికి. అందులో మొత్తం అంతా కూడా మనము కలిపిన మసాలాలన్నీ లోపల వరకు వెళ్తాయన్నమాట. ఆ తర్వాతే మనం ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ క్యాస్ట్ ఐరన్ కాదు ఇది. నార్మల్ ఐరన్ పాన్ మీద జస్ట్ ఆయిల్ వేశాను. పాన్ బాగా వేడెక్కిన తర్వాతే ఆయిల్ వేసి ఇలాగా ఫిష్ ముక్కలు పెట్టాను. అటు ఇటు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా ఫ్రై అవుతాయన్నమాట. లిడ్ పెట్టుకోవాలి కొంచెం లోపల వరకు మనకి కుక్ అవ్వాలి కాబట్టి. ఆ తర్వాత ఇంకా పప్పు, రసం అయితే ఇవాళ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. దానికోసం రెండిటికి కలిపి తిరగమాత అయితే వేసుకున్నానండి. పోపు పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫిష్ అయితే ఒక వాయి మొత్తం ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ షాలో ఫ్రై లాగా కూడా కాదు. చాలా తక్కువ ఆయిలే వేస్తాను. మీకు ముఖ్యంగా ఒక చిన్న టిప్ ఏంటంటే ఇలా ఐరన్ పాన్స్‌లో చేసేటప్పుడు ఫస్ట్ పాన్ బాగా వేడెక్కాలి. తర్వాతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకోండి.
అసలు స్టిక్ అవ్వదనమాట, నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే పప్పు ఇంకా విజిల్స్ ఒక 3 విజిల్స్ పెట్టాను. ఆ తర్వాత స్టీమ్ అంతా కంప్లీట్ అయిపోయాక అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇలా పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేశాను అనమాట. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్‌గా మీరు పప్పు చేస్తూ ఉన్నప్పుడు కూడా పాలకూర, మెంతి కూర కాంబినేషన్ పప్పు చేసుకున్న చాలా బావుంటుంది. చుక్క కూర పప్పు కూడా బావుంటుందండి. ట్రై చేయండి ఎప్పుడైనా. ఏమీ లేదనుకోండి మీ దగ్గర ఆకుకూర, జస్ట్ పప్పులో మెంతి పొడి వేసి పప్పు చేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అది మార్నింగ్ చేసి మధ్యాహ్నానికి తింటే చాలా బావుంటుంది. కొంచెం టైం ఇవ్వాలన్నమాట. ఇలాగా తిరగమాత వేశాను కదా, పప్పులోకి మిక్స్ చేసేసాను. ఆ తర్వాత దోసకాయ పచ్చడికైతే కాస్త చల్లారిపోయిందండి. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉన్నాను. జస్ట్ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కాస్ట్ ఐరన్ పాన్ మాత్రం నేను కంపల్సరీ తీసుకోమని చెప్తానండి. 100% మనము హ్యాపీగా ఫీల్ అవుతాం అది తీసుకున్నందుకు. సేమ్ అదే సైజ్ పాన్ అయితేనే బావుంటుంది. నాకు తెలిసి 10 ఇంచెస్ పాన్ అనుకుంటూ ఉన్నాను. ఐడియా అయితే లేదు. కొంచెం మీడియం కానీ, చిన్న సైజ్ కానీ తీసుకోండి. మరీ పెద్ద సైజ్ అయినా కష్టం అనమాట. మనం హ్యాండిల్ చేయడానికి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను. దోసకాయ పచ్చడి నాకు చాలా నచ్చిందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని దోసకాయ పచ్చడితో తిన్నా కూడా సూపర్ సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది మనకి. చాలా బాగుందన్నమాట. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇందులో పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. బట్ నాకైతే ఇవాళ పుదీనా ఆకు లేదు కాబట్టి ఇలా ట్రై చేశాను. పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ యాడ్ చేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది. లేదంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి పచ్చడి చేసేటప్పుడే వాటితో పాటు ఒక స్పూన్ వేసామంటే అవి కూడా వేగిపోతాయి. కమ్మగా ఉంటుందన్నమాట. లైట్ గా కావాలి అని అనుకుంటే ఇట్లాగా చేసుకోవచ్చు. ఇదైతే ప్రిపేర్ అయిపోయిందండి. ఒక వైపు అయితే పప్పు కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు రసం కోసము కొన్ని టొమాటోస్ తీసుకున్నాను. నేనైతే 2 టొమాటోస్ తీసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను. నేను చింతపండు వేయట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ రసం పౌడర్ చేసుకున్నప్పుడు అందులో చింతపండుతో గ్రైండ్ చేసిన పౌడరేనది. అందుకోసము చింతపండు అవసరం లేదు. మీకు ఎక్స్ట్రాగా కావాలన్నా కూడా కొంచెం చింతపండు నానేసి పిండుకోవచ్చు. లేదంటే లెమన్ కూడా లాస్ట్‌లో పిండుకోవచ్చండి రసం కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడైతే ఈ టొమాటో ప్యూరీ అంతా ఇందులో వేశాను. ఇందులో కొత్తిమీర కంటే కూడా కొత్తిమీర కాడలు చాలా మంచి టేస్ట్‌నిస్తాయి. అలాగే మునక్కాయలున్నాయి. మునక్కాయలు కొన్ని వేశాను పీసెస్. తర్వాత సాల్ట్ వేశాను, పసుపు, అలాగే కొంచెం బెల్లం వేసుకుంటాం. మా సైడ్ రసం కొంచెం స్వీట్‌గా ఉంటే ఇష్టపడుతూ ఉంటాము. అందుకోసం కొంచెం బెల్లం కూడా వేశానండి. ఆ తర్వాత రసం పొడి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడి రెసిపీ అయితే మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా సెర్చ్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది రసం ఇలా ప్రిపేర్ చేసుకుంటే. నేను రసం చేస్తానని చాలా మంది అంటూ ఉంటారు. నాకు కూడా పర్సనల్‌గా చాలా నచ్చుతుందనమాట. నేను చేసే రసం చాలా నచ్చుతుంది నాకు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండబ్బా! ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. ఇలాగా ఆల్రెడీ తిరగమాత వేసుకున్నాను కదా, పప్పుకి, రసంకి ఒకటేసారి వేసేస్తాను నేను. ఆ తిరగమాతలో ఇంగువ కూడా యాడ్ చేస్తానండి. హెల్త్‌కి మంచిదంట. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. నేను యూజువల్‌గా పప్పుకి తిరగమాత వేసేటప్పుడు అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటాను. లేదంటే కంప్లీట్‌గా నెయ్యే వాడతాను. ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిదే అండి. మంచిదని ఎక్కువగా తీసుకున్నా కూడా మంచిది కాదు. ఇప్పుడైతే పాన్‌లో ఆయిల్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆవాలు వేశానండి. అలాగే ఎండుమిరపకాయలు వేశాను. కొంచెం చిటపటలాడతాయి కదా, మొత్తం అంత చుట్టూ కూడా పడతాయన్నమాట. ఆయిల్ చిన్న చిన్న డాట్స్ అనేవి పడుతూ ఉంటాయి. క్లీనింగ్ ప్రాబ్లమ్ అండి. అందుకోసమే లిడ్ పెడుతూ ఉంటాను. అదొక చిన్న టిప్ మీకు. ఆ తర్వాత ఆనియన్స్ ఇలా పొడుగ్గా తరుక్కోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువగా తీసుకోవాలి. నేను ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి స్లైసెస్ చేసి వేశాను. అలాగే కరివేపాకు కూడా తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అపోలో ఫిష్ ఇలా ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు మస్ట్‌గా కమెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నాకు కూడా మోటివేషనల్‌గా ఉంటుంది. ఇలాంటి బోలెడన్ని మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి. అలాగే నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతానండి. ఇప్పుడైతే ఇవన్నీ బాగా వేగుతూ ఉన్నాయి కదా, కాస్త వేగాలి. ఇవన్నీ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అంటే కంప్లీట్‌గా వేగడం కాదు. ఒక 70% అలా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీస్ అండి. ఈజీగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను.
అంటే పెద్ద అలసటగా అనిపించలేదు. కాస్త ఫ్రీగానే సండే స్పెండ్ చేశానని అయితే అనిపించింది. నాకు మాత్రం రైస్ వడియాలు ఎలా వచ్చాయి అనేది ఎక్సైటింగ్ గానే ఉంది. కాస్త ఎండిన తర్వాత 2, 3 రోజులు తర్వాత వడియాలు వేస్తానండి. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి వడియాలు ఎలా వచ్చాయి అనేది కూడా మీతో కంపల్సరీ ఆ రెసిపీ షేర్ చేసుకుంటాను. ఎలా వచ్చింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇప్పటి వరకు వచ్చారంటే మన ఛానల్‌లో ఏదో ఒక చిన్న విషయం మీకు నచ్చినట్టే కదా! సో, అందుకోసమైనా మీరైతే లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్‌లో బోలెడన్ని మంచి మంచి షాపింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మంచి హెల్తీ రెసిపీస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడైతే ఫిష్ పీసెస్ యాడ్ చేశానండి. జస్ట్ లైట్‌గా కలుపుకోవాలి. కెచప్ యాడ్ చేశాను. కొంచెం స్వీట్ టేస్ట్ వస్తే బావుంటుంది. అంటే పిల్లలు తినాలంటే కొన్ని కొన్ని మనకి నచ్చకపోయినా యాడ్ చేయాల్సి ఉంటది. తప్పదు. బట్ ఇవాళ అయితే ఫిష్ ఫ్రై నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది. మధ్యలో పచ్చిమిర్చి అక్కడక్కడ వేసాం కదా! ఆహ్, ఇట్లా నిలువుగా కట్ చేసి వేస్తాం కదా! చాలా టేస్టీగా ఉన్నాయి. మధ్యలో నంచుకుంటూ ఉంటే భలేగున్నాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండబ్బా! మామూలుగా అపోలో ఫిష్ అనే కాదు, ఏదైనా బోన్‌లెస్ ఫిష్‌ని ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో మైదా నేను వేయలేదు. ఓట్స్ పౌడర్ వేశాను మైదా బదులు. ఎంత తిన్నా పిల్లలు మనకైతే ప్రాబ్లం లేదు కదా! వాళ్ళకైతే స్టమక్ అప్‌సెట్ అయ్యే ఛాన్సే లేదు. మా బాబు అయితే సూపర్‌గా ఎంజాయ్ చేశాడు. మా వారు చాలా బావుందన్నారు. నాకు కూడా నచ్చిందండి. ఇలాగ మా లంచ్ అయితే పప్పు, రసము, అలాగే దోసకాయ పచ్చడి, తర్వాత ఫిష్ ఫ్రై. ఇలాగా సండే లంచ్ అయితే అయిపోయిందండి. మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఎలా ఉన్నారు? నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీ ఐడియాస్‌ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇంత మంచి పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్‌గా ఉండడం నాకు నిజంగా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనలోనే కాదు, ఎదుటి వాళ్ళలో కూడా పాజిటివ్‌నెస్‌ని చూడడం అనేది చాలా గ్రేట్ క్వాలిటీ అనే చెప్తాను. అది చాలా మందికి ఉండదండి. నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి నాకైతే అప్పుడప్పుడు. బట్ నేనైతే పెద్దగా పట్టించుకోదలుచుకోలేదండి. ఎందుకంటే నెగటివిటీని మనం ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది. ఇలాగా నా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మీకు నచ్చిందా నా లంచ్? రెసిపీస్ అన్నీ కూడా నచ్చాయా? ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే లంచ్ తీసుకునేటప్పుడు వెజిటబుల్స్ కూడా ఫస్ట్ తీసుకోండి. తర్వాత మనం రైస్ తీసుకుంటే బావుంటుంది. సాయంకాలం అయ్యేసరికి మా వారు తాటి ముంజలు తెచ్చారు. ఇవన్నీ కూడా స్పూన్‌తో నేను నీట్‌గా పైన ఉన్న తొక్కనంతా తీసేస్తానండి. నాకు అది బాగా వచ్చనమాట. నేనైతే నిజమండి, వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు. ఐడియా రాలేదు యాక్చువల్‌గా. ఫైనల్‌గా అన్నీ తీసిన తర్వాత లుక్ చాలా బావుందని అనిపించింది. అందుకని షార్ట్స్‌లో నేను షేర్ చేసుకున్నాను. బట్ చాలామంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. అదే పనిగా వీడియోస్ కోసం ఆ టెక్నిక్ ఏంటో మాతో షేర్ చేసుకోలేదు అనేసి. నెక్స్ట్ మళ్ళీ మా వారు తాటి ముంజలు తెచ్చినప్పుడు కంపల్సరీ స్పూన్‌తో ఎలాగ పైన తొక్కు తీయాలనేది మీతో షేర్ చేసుకుంటానండి. చాలా ఈజీ. సూపర్ టేస్టీగా కూడా ఉన్నాయి. అంటే చాలా లేతగా బావున్నాయి. బాగా ఎంజాయ్ చేశాం అసలు సండే. మంచి మంచి ఫుడ్ ఐటెమ్స్‌తో. అలాగే సండే నేను మధ్యాహ్నము ఒక్క మామిడికాయతో పికిల్ కూడా పెట్టానండి. సూపర్‌గా కుదిరింది. ఆ రెసిపీ కూడా నేను కమింగ్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.